సో నిన్న ఒకటి జీవో రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. ఒకసారి ఇది జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు 300 వార్డులు డివైడ్ అయినట్టుగా ఒకటి రావడం జరిగింది జీవో. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం రాజపత్రం అంటూ చూస్తాను కదా. సో ఇక్కడ చూడండి, డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటూ చూస్తాను. దాదాపు 9వ తారీఖు నిన్న రావడం జరిగింది. ఒకసారి చూడండి, దీనిలో బౌండరీ సో కీసర నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ కీసర నుంచి స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి బౌండరీస్ ఏవైతున్నాయో డిస్క్రిప్షన్ ఎక్కడెక్కడ ద నార్థర్న్ బౌండరీ ఆఫ్ ద వార్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎట్ నార్సంపల్లి విలేజ్ బౌండరీ అండ్ రన్స్ ఆల్ అలాంగ్ ద నార్సంపల్లి, అంకిరెడ్డిపల్లి, యాదగిరిపల్లి విలేజ్ బౌండరీ అండ్ ఎన్సెట్ సర్వే నెంబర్ 2020 ఆఫ్ యాద్గారిపల్లి. సో ఇట్లా ఈస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇట్లా డివైడ్ చేసి ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా. కీసర గతంలో జిహెచ్ఎంసీ లేదు, ప్రస్తుతం కీసర కలిసింది. సో చంద్రపురి కాలనీ, జవహర్ నగర్, దమ్మాయిగూడ, ఇంతకుముందు జవహర్ నగర్ మున్సిపాలిటీ ఉండే, జవహర్ నగర్ 2, దమ్మాయిగూడ, జవహర్ నగర్ అయిపోయింది. దాని తర్వాత నాగారం, గట్కేసరు, ఎదులాబాదు, ఇట్లా పోచారము, మేడిపల్లి, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ఉండే, ఆ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, చెంగిచెర్ల కాప్రా. సో ఇట్లా మొత్తానికి అయితే దాదాపు ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి, 2073. సో చివరిగా తుమ్ముకుంట 300, అంటే 300 వార్డులు జిహెచ్ఎంసీలో గతంలో 154 ఉండే, ఇప్పుడు 300 వార్డులు అయినాయి మొత్తం. అంటే డబుల్ చేసేసారు. అంటే ఒక డివిజన్కి, కార్పొరేట్ డివిజన్కి నా తెలిసి 35,000 జనాభా పెట్టేసి దాని ప్రకారం 300 వార్డులుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 300 వార్డులు జిహెచ్ఎంసీ ఒకటే ఉంటుందా, లేదా 3 భాగాలుగా విభజిస్తారా, ఇది కొంత డౌట్గా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఓఆర్ఆర్ చుట్టుపక్కల, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటిదంతా కూడా జిహెచ్ఎంసీ కిందికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్రెడీ పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. 300 వార్డులతోటి జిహెచ్ఎంసీలో ఒక పెద్ద మున్సిపల్ అంటే మినీ తెలంగాణ అన్నట్టు. తెలంగాణ ఒకటైతే మినీ తెలంగాణ ఒకటి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేది ఒక మినీ తెలంగాణగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తంగా పెద్ద ఎత్తున 300 వార్డులుగా డివైడ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది.